హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ అండి అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు 2 కిలోల బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇలా కచ్చా పచ్చగా దంచి పిండిలో వేసేసుకోండి. మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని పిండినంతా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ముందుగానే గరం పెట్టి ఉంచుకున్న వేడి వాటర్ని అందులో పోసుకొని ఇలా స్పూన్ తోని అంతా కలుపుకోండి. ఇప్పుడు చల్లటి వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం పిండినంతా ఇలా పిసుకుకోండి. పిండిని ఎంత బాగా పిసుకుంటే మనకు అప్పాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఇప్పుడు నేను దీనికోసం ఒక నూనె కవర్ తీసుకున్నాను. దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని ఇప్పుడు బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సన్నగా ఒత్తుకోవాలి. అప్పాలు సన్నగా ఒత్తుకుంటేనే అప్పాలు అనేవి చాలా బాగుంటాయండి. ఇలా ఒత్తుకొని అన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 3-4 వేసుకోండి. ఆయిల్లో పట్టే అన్ని అవి కొద్దిగా కాలిన తర్వాత 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసేసుకుంటే అంతేనండి, చాలా ఈజీగా మనం అప్పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.